హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే ఈ రోజు అల్లు అర్జున్ గాని 14 రోజుల వరకు రిమాండ్‌లో విధించారో, ఈవెన్ అక్కడ సంధ్య థియేటర్ దగ్గర ఎటువంటి సిట్యుయేషన్ జరిగింది డిసెంబర్ 4థ్. ఈవెన్ అల్లు అర్జున్ గారికి కూడా అలాంటి సిట్యుయేషన్ జరిగిద్దని ఆయన అనుకోలేదు. అనుకోనుంటే ఆ సిట్యుయేషన్ జరిగి అల్లు అర్జున్ గారు ఎవరైనా తెలిసినా గానీ అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళని పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈవెన్ అల్లు అర్జున్ గారికి అక్కడ ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎప్పుడైతే దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఎన్టీఆర్ గారిని వద్దన్నారు, ఎన్టీఆర్ గారు అక్కడ వరకు ఆగడం జరిగింది. సేమ్ అదే ఇంటిమేషన్ అనేది చిన్న హింట్ అనేది కూడా అల్లు అర్జున్ గారికి ఇవ్వడం లేదు. సో ఇవ్వని పక్షంలో అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే తొక్కిసలాటలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. సో దానికి కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం జరిగింది. పోలీసులు ఈ రోజు కోర్టుకి హాజరుపరిచారు. ఏదైతే 14 రోజుల వరకు రిమాండ్ విధించడం జరిగింది. సో ఈ ఓవరాల్ సినారియో మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం చెప్పండి, మీరు చూసారు అక్కడ డిసెంబర్ 4వ తారీఖున ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఈవెన్ అల్లు అర్జున్ గారు కూడా అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలియని పరిస్థితి. అన్‌కంట్రోలబుల్ క్రౌడ్ అనేది అక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత కూడా హీరోని చూడడానికి తొక్కిసలాట ఏదో జరిగింది. జరిగినప్పటికీ వెంటనే కేసు అనేది ఫైల్ అవ్వడం జరిగింది. ఫైల్ అయిన వెంటనే ఈరోజు డిసెంబర్ 4థ్ అండ్ ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి కోర్టుకు తీసుకెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి 14 రోజుల వరకు రిమాండ్‌లో విధించడం జరిగింది. ఈవెన్ అల్లు అర్జున్ గారి మీద ఏదైతే కేసెస్ ఏదైతే ఉన్నాయో BNS 118(1) అండ్ BNS 105 ఈ సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేది అల్లు అర్జున్ గారి మీద మోపడం జరిగింది. సో ఈ హోల్ సినారియో చూసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా మీకేమనిపించింది? అండ్ ఇంకోటి ఏంటంటే తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? నా దృష్టిలో ఆ రోజు ఆ ఘటన జరగటానికి ప్రధాన ముద్దాయి ప్రభుత్వం అనే అనుకుంటున్నాను నేను. ఎందుకు ప్రభుత్వం మేడం? అసలు ఆ బెనిఫిట్ షోకి రాత్రిపూట పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? ఏమంత కొంపలు అంటుకుపోతున్నాయి? అదేమన్నా పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వేరే రాష్ట్రం నుంచి ఏమన్నా అవయవాలు తెప్పిస్తూ ఉంటాం. అప్పుడు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేసి ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్ వరకు గ్రీన్ ఛానల్ అంటారు. అంటే ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి పెట్టి ఫాస్ట్గా ఇన్ని నిమిషాల్లో ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి ఆ హార్టో లేకపోతే లివరో కిడ్నీలో ఏవో తీసుకొని వస్తారు. అంతటి ఎమర్జెన్సీయా ఒక సినిమా రిలీజు? రాత్రిపూట రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? మరి ఒకవేళ అలాంటి పర్మిషన్ మీరు ఇచ్చిన తర్వాత ఈ హీరోకి ఉన్న ఇమేజ్ ఏంటో మీకు తెలుసు. అలాంటప్పుడు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? అసలు ఇవ్వడమే ఒక తప్పు. ఇచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం మీ బాధ్యత కదా, మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి ఇకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? వాళ్ళ పనే అది కదా. ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వస్తుందో అక్కడ ఆ పరిస్థితులను అధ్యయనం చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కి చెప్పాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు నిద్రపోతున్నారా అనేది ఒకటి. మరి ఈ పోలీసు స్టేషన్కి ఇటు థియేటర్ వాళ్ళు ఇలా అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పి 2 రోజుల ముందుగానే, అంటే 2వ తారీఖునే వాళ్ళు లెటర్ రాశారు. అయితే మరి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కదా పట్టించుకోవాలి. ఇలాంటి అవసరం ఉంది ఇక్కడ అంటే అసలు పోలీస్ స్టేషన్ కూడా ఎంతో దూరంలో ఉండదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఒకవైపు రోడ్లో థియేటర్ ఉంటే ఇంకొక వైపు రోడ్లో అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఒకవేళ మీకు మీ దగ్గర ఉన్న సిబ్బంది సరిపోరు అనిపిస్తే మీరు చేయాల్సిందేంటి? వేరే స్టేషన్ నుంచి సిబ్బందినైనా తెప్పించుకోవచ్చు కదా. మీరు చేయదలుచుకుంటే ఎన్నైనా మార్గాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకంటే పెద్ద క్రౌడ్ ఉన్న మీటింగులు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏమైనా జరిగిందా ఇట్లా? మరి ఎందుకు మీ సంధ్యా థియేటర్ ప్రాంగణం ఇంతమంది క్రౌడ్ని మించి ఉండటానికి వీల్లేదు అని ఒక అసెస్మెంట్ చేసి
టిక్కెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి గేట్ లోపలికి పంపించే ఏర్పాటు చేయటము, ఏదో ఒకటి ఒక ప్లానింగ్ మీరు ఎందుకు సిద్ధం చేయలేదు? ఒక ఆల్టర్నేటివ్ ప్లానింగ్ మీరు ఎందుకు చేయలేదు? అంటే అక్కడ లాఠీ చార్జ్ చేయడం వల్ల కూడా ఆ తొక్కిసలాట్లో చనిపోయారని ఇంకో వార్తలు వినిపిస్తుంది. ఇది ఎంత ఏదన్నా జరగనివ్వండి, ఇప్పుడు పోలీసులు కూడా అప్పటికప్పుడు ఒక ప్లాన్ చేసి లాఠీ చార్జ్ చేసి ఉండొచ్చు, దానివల్ల లాభం కంటే నష్టం జరిగి ఉండొచ్చు. అది కాదు నేను మాట్లాడేది. ఈ ఘటన జరగటానికి ఇక్కడికి అల్లు అర్జున్ వస్తున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు దానికి తగ్గట్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్నది మాత్రమే నా సూటి ప్రశ్న. అంటే ఇప్పటికి 3 నిందితులుగా గుర్తించవలసిన వాళ్ళు ప్రభుత్వము, ఇంటెలిజెన్స్, పోలీసులు, తరువాత థియేటర్ యాజమాన్యం. థియేటర్ యాజమాన్యానికి ఆ మాత్రం ఏ హీరోకి ఎంత క్రౌడ్ వస్తుంది, ఎవరెంత క్రౌడ్ పుల్లర్స్ అనే ఒక జ్ఞానం వాళ్ళకి తెలిసి ఉంటుంది. మీకు నాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, రెగ్యులర్ గా రిలీజ్ అయిన సినిమా తాలూకు హీరోలు వచ్చి చూస్తూ ఉంటారు అక్కడ. అది ఒక సెంటిమెంట్ గా కొనసాగుతుంది. రావద్దు అని మీరు చెప్పలేరు, కానీ ఆయన రావడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత మటుకు పోలీసులదే. మరి థియేటర్ యాజమాన్యం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే షో బిగిన్ అవుతుంది అని చెప్పి అందరినీ లోపలికి పంపించేసేసి టిక్కెట్లు ఉన్న వాళ్ళందరూ థియేటర్లో సెటిల్ అయిన తర్వాత అల్లు అర్జున్ వాళ్ళని లోపలికి బ్యాక్ డోర్ లోంచి లోపలికి తీసుకొని వెళ్ళి అసలు ఈ పేచీయే ఉండేది కాదు. అవును. సో అక్కడ థియేటర్ వాళ్ళ గురించి మాట్లాడినంటే వాళ్ళు కూడా డిసెంబర్ 2వ తారీఖున పర్మిషన్ తీసుకున్న పరిస్థితి కూడా, ఆ డాక్యుమెంట్స్ కూడా మనం చూస్తున్నాం కదా మేడం. అవును, అందుకే నేను అంటున్నా, పోలీసులే దీనిలో, పోలీసుల వైఫల్యము, ప్రభుత్వం వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము అంటుంది. అందుకే అంటే ఇక్కడ పోలీసులు అక్కడ ఏం చెప్పారంటే, అని మనం వార్తలు వింటాం, అక్కడ ప్రీమియర్ షోకి పర్మిషన్ తీసుకోలేదు, అల్లు అర్జున్ వస్తున్నారు, మాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు అన్నట్టుగానే చెప్తున్నారు వాళ్ళు. వీళ్ళు లెటర్ చూపిస్తున్నారు, వీళ్ళు వాళ్ళకి పంపించిన లెటర్ చూపిస్తున్నారు. పోలీసులు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేరు వాళ్ళ లెటర్ చూపిస్తున్నప్పుడు. ఆ లెటర్ కూడా ఒట్టిగా ఏమి ఉండదు, దానికి వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారు, అన్ని ఉంటాయి. మరి అలాంటప్పుడు పోలీసులు వాళ్ళు తప్పించుకోలేరు. సరే, అది అయిపోయిన తర్వాత ఇకపోతే అసలు అభిమానులు కూడా మన ప్రాణాలకు ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి, అసలు అక్కడికి వెళ్ళినందువల్ల ఏంటి, చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం, మనం చలిలో వెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో మొదటి రోజు ఎంత తొక్కిసలాట ఉంటుందో తెలియందేమీ కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళంత బాధ్యతారహితంగా వచ్చారు? ఇప్పుడు ఇంతమంది గురించి మనం మాట్లాడుకున్నా, ఎంతమంది మాట్లాడుకున్నా, నష్టం ఆ కుటుంబానికి జరిగిందా, ఎవరికి జరిగింది? అల్టిమేట్ లూజర్ ఎవరిక్కడ? కుటుంబం. ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయింది. మరి దీన్ని ఎవరు పూడుస్తారు చెప్పండి? అది అయిపోయిన తర్వాత మరి ఈ బాధ్యత లేని అభిమానం కూడా, ఈ అభిమాన సంఘాల వాళ్ళు, వీళ్ళు కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలి. అసలు మన కుటుంబాలకు ఏంటి, మనకు అసలు ఇంత వెర్రి అభిమానం ఉండటం ఎంతవరకు కరెక్టు ఏంటి అని ఆలోచించుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తప్పు గురించి మనం మాట్లాడుకుంటే, అల్లు అర్జున్ థియేటర్ వాళ్ళకి నేను వస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేశాడు. వస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేసినప్పుడు వీళ్ళు మేము తగిన ఏర్పాట్లు చేసుకోలేదు, మీరు రావద్దు అని చెప్పాలి. అలాంటప్పుడు ఎవరైతే రిసెప్షన్ ఇస్తున్నారో, ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వాళ్ళే బందోబస్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇంత జరిగిన తర్వాత ఈ రోజు అరెస్టు ప్రహసనం కూడా ఎంత నాటకీయంగా చేశారంటే, ఎంత అత్యుత్సాహంతో చేశారంటే పోలీసులు, అతను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, అతను బాత్రూంలోకి వెళ్ళిపోయి, ఉన్న పళంగా ఏ బట్టలతో ఉంటే ఆ బట్టలతో తీసుకురావటం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఎందుకు ఇలా చేశారు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం ఏముంది? అత్యుత్సాహం చూపించి మీ తప్పుల్ని కప్పెట్టుకోవటానికి ఈ రోజు ఇంత మెలోడ్రామా నడిపించారా అని అనుకోక తప్పదు. ఈ రోజు యాక్చువల్గా ఈ రోజే హైకోర్టులో క్వాష్ గురించి తీర్పు ఉంది. అలాంటప్పుడు హైకోర్టు ఏమిస్తుందో చూసి క్వాష్ చెయ్యకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేసినా ఒక అర్థం ఉంది. ఆయన ఏమి కసబ్ కాదు, ఆయన ఏమి దావూద్ ఇబ్రహీం కాదు, ఆయన ఏమి పారిపోయే వ్యక్తి కాదు. మీరు ఎందుకు అంత ఆయన ఇంట్లోకి వెళ్ళి మరి
అసలు ఆయన స్టేషన్కి రమ్మంటే విచారణకి రమ్మంటే రాడా? వస్తారు. వస్తాడు. రామ్ గోపాల్ వర్మ లాగా పిరికి పంద కాదు కదా పారిపోవటానికి, వచ్చిండేవాడేమో కదా. ఒకవేళ ఇతను కూడా రాకపోతే అప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఉండాల్సింది. అంటే ఈ పోలీసులకు కూడా రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే కరెక్ట్ అన్నమాట. ఇలా ఇంట్లోకి రానిచ్చేసేసి పోలీసుల్ని బెడ్రూమ్ దాకా బాత్రూమ్ దాకా రానిచ్చిన అల్లు అర్జున్ది తప్పేమో ఈ లెక్కన. అసలు ఇంట్లో లేడు అని తలుపులు వేసుకోవడం కరెక్టేమో. అలా చేశారు పోలీసులు. అంతే, వాళ్ళ తప్పిదాన్ని కప్పి పెట్టుకోవటానికి వాళ్ళు ఈ రోజు అరెస్ట్ చేశారు తప్పితే వేరే ఏమీ కాదు. పైగా ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. అయితే మరి ఇప్పుడు 4 గంటలకి హైకోర్టులో క్వాష్ కి సంబంధించి ఏదైనా ఒక గైడ్ లైన్స్ వస్తే గనక అప్పుడు ఈ 14 రోజుల రిమాండ్ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు వచ్చిన తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే బెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ముందస్తు బెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే క్వాష్ అయిపోయిందా? బెయిల్ అనేది మంజూరు అయిపోయింది, ముందస్తు బెయిల్ అనేది. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయాన్ని మనం వచ్చినట్లయితే అల్లు అర్జున్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేశారని అల్లు అర్జున్ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోలీసులు అత్యుత్సాహం అన్నది అందుకే. ఎందుకంటే అడు తిరిగి ఇటు తిరిగి వాళ్ళ మీదకే వస్తారు ఈ పొద్దున. అందుకని వాళ్ళు మేము చాలా అప్పుడు చేయలేకపోయినా ఇప్పుడైనా చేశామని చూపించుకోవటానికి చేసినట్టుంది తప్పితే వేరేగా ఏమీ లేదు. మేడం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమైందని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి, అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా కేటీఆర్ గారు స్పందించారు. ఈవెన్ కేటీఆర్ గారు విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే అల్లు అర్జున్ గారు అక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అక్కడ అల్లు అర్జున్ గారిది అక్కడ ఆయనకి తెలియకుండా ఏదో సంఘటన అయింది, దానికి ఎవరైతే అక్కడ చనిపోయారో దానికి మేము కూడా బాగా చింతిస్తున్నాము అని చెప్పేసి దాని కింద రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ, రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రాలో 2 వ్యక్తులు చనిపోయారో దానికి కారణం మీరే, అప్పుడు అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పారు. సో దానికి మీరేమంటారు మేడం? ప్రతిపక్షాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి కాచు కూర్చొని గోతికాడు నక్కల్లాగా. మామూలుగా అయితే గనక వాళ్ళు అధికారంలో ఉండున్నట్లయితే ఇదే ప్రశ్న రేవంత్ రెడ్డి వేసి ఉండేవాళ్ళు. అవును. అందుకని అసలు రాజకీయ నాయకుల మాటలకి అర్థాలు వెతకాలనిపించట్లేదు నాకు ఈ మధ్య కాలంలో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.